డాక్టర్ చెప్పిన మాట వింటే మాకైతే షాక్ అయిపోయిందండి. ఎందుకంటే హ్యాపీగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంత ప్రాబ్లమ్ అయితే మనకు టెన్షన్‌గా ఉంటది గదా! ఎందుకంటే అంతసేపటి వరకు నవ్వుతా ఉంది. అంతసేపటి వరకు హ్యాపీగా ఉన్న వ్యక్తికి ఒకేసారి ఇట్లా సీరియస్ అయితే మాత్రం హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే లతకైతే బాగుంది కొద్దిగా. ఇంటికైతే తీసుకొనొచ్చినాం డిశ్చార్జ్ చేసైతే. నేను నిన్ననే చెప్పినాను డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పినాను. కాకపోతే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పినారు. బాగా రెస్ట్ ఇవ్వమని అయితే చెప్పినారనమాట. మాకు కొంచెం అయితే టెన్షన్ అయితే అయ్యిందండి. ఎందుకంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఇట్లా ఎందుకయింది అని మనకు కొంచెం బాధ ఉంటది. మనకి ఏం జరుగుతుందో మనకి ఏం అర్థం కాదు కాబట్టి అదైతే చాలా టెన్షన్ పడ్డామండి. ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేక మేము ఎంత ఇబ్బంది పడ్డా ఏమైనా కూడా కానివ్వండి, దేవుడైతే మాకైతే సహాయం చేస్తానే ఉంటాడు. ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి, మన బతుకు మనం బతుకుతున్నాం కాబట్టి మేము ఎప్పుడు కానీ ఎవరిని కానీ అన్యాయం అయితే చేయలేదండి. ఇప్పుడైతే లతకైతే బాగుందండి. కాకపోతే చాలా వరకు అయితే నీరసంగా ఉందన్నమాట. ఒక 2-3 డేస్ వరకు అయితే మంచిగా రెస్ట్ ఇవ్వమని అయితే చెప్పినారు. అందుకోసమే ఇంటికైతే తీసుకొని వచ్చినాము. కాకపోతే ఇంకా బాగా ఏమంటారంటే ఎక్కువ కళ్ళు తిరగడము, ఎక్కువ తిప్పినట్టుగా ఉండడము, కొంచెం వామిటింగ్స్ ఎక్కువగా, అంటే నార్మల్ వామిటింగ్స్ అయితే ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అట్లా కాకుండా ఇంకా డిఫరెంట్‌గా తిన్నట్టుగా బయటకు వచ్చినట్టు అట్లా ఏమన్నా సింప్టమ్స్ ఉంటే మాత్రం హాస్పిటల్‌లోనే ఉండండి అని చెప్పినారనమాట. లేదు అంతా బానే ఉందని చెప్పిన తర్వాతనే డిశ్చార్జ్ చేసి అయితే ఇంటికైతే తీసుకొని వచ్చినామండి. ఏం ఇక ఏంటంటే మనకు కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసిందంటే అది ఇక ప్రాబ్లమ్ అయితానే ఉంటదనమాట. ఎందుకంటే మనకు డైజెషన్ కాకుండా ఏదన్నా మనకు పడదు. ఇక ఒక్కసారి ప్రాబ్లమ్ వచ్చేసి ఇక ప్రాబ్లమ్ కంటిన్యూ అయితానే ఉంటదండి. ఇక అయితే ఉంది. ఇంకొక 2-3 డేస్‌లో అయితే కోలుకుంటదని చెప్పిన. నువ్వు ఏడవద్దు, సైలెంట్‌గా ఉండాలి లత. ఏడతారా తల్లి? ఆ? ఏడుస్తారా? పిచ్చి పిల్ల అనుకుంటారమ్మా. ఏడతారా? ఆ! ఏడితే నాకు భలే సీరియస్‌గా అయితదబ్బా. ముందే చెప్తున్నా. ఏడవద్దు నువ్వు. ఏడవద్దు అంటే ఏడవద్దు అంతే. ఏంది? ఏదన్నా రీజన్ ఉంటే ఏడవాలి లత. సైలెంట్ పడుకో. ఏడవద్దు. నాకైతే నచ్చదండి. ఎందుకంటే ఈ టైంలో అసలు ఏడవకూడదు. అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏడ్చినారు కానీ ఇంక ఏం పట్టించుకోకు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏడుస్తారు అంతే. దాన్ని మనం ఏం చెప్పలేము. కాకపోతే ప్రతి టైం ఏడుస్తా ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా, అంటే తల్లి ఏడుస్తే బిడ్డ కూడా ఏడుస్తుందంట లోపల. అంటే వీడేదో పెద్ద ఆరిందలాగా చెప్తున్నాడని అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఒకసారి డాక్టర్ ఏం చెప్తారో వినండి. చెక్ చేయండి ఒకసారి. బేబీ ఎట్లుంటది ఏంటంటే, బేబీ ఎప్పుడు కూడా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మదర్ ఏం తింటదని వెయిట్ చేస్తూ ఉంటదంట. అంటే ఆ ఫుడ్ మనకు వచ్చేస్తుంది, పేగు ద్వారానో దేని ద్వారానో వచ్చేస్తుందని ఆ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటదంటగా. నేను విన్న చెప్తున్నాను. అమ్మ సంతోషంగా ఉంటే లోపల బేబీ కూడా సంతోషంగా ఉంటదంట. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి. నువ్వు ఏడుస్తా ఉంటే వాళ్ళు కూడా ఏడుస్తా ఉంటారంట. నేను అదే అంటున్నా. ప్రెగ్నెంట్ టైంలో మదర్ ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హ్యాపీగా ఉంటే దానికి మించిన ఇంకా ఏమంటారంటే ఆ స్వర్గం ఇంకొకటి లేదంట. అంతకు మించిన ఏమండి అంత సంతోషం ఇంకేం ఉండదంట. నేను అదే చెప్తా ఉంటాను. నువ్వు ఏడవద్దు, ఏమొద్దు, జరిగేది ఎట్లాగో జరుగుతానే ఉంటదండి. నేను అదే అనుకుంటాను. కాకపోతే బాధ అయితే అయితా ఉంటది కానీ ఇక అన్ని మనం పట్టించుకుంటా ఉంటే సరిగ్గా ఉండదు. నేనేం చెప్తా అంటే ఇక మనము ఒకరి గురించి ఆశపడకుండా మనదేదో మనం చేసుకొని బతికితే సరిపోతుందని చెప్తా ఉంటాను లతకైతే. ఎవరి మీద డిపెండ్ కాము మేము ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయితే అబ్బా మీరు మా మీదనే డిపెండ్ అయినారు అన్నట్టు ఉంటది. కాబట్టి మేము ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా డిపెండ్ కాము. కాకపోతే మా దగ్గర వీక్నెస్ ఏంటంటే అందరూ మన వాళ్ళని మేము అనుకుంటాం ఖచ్చితంగా. ఎవరైనా కానివ్వండి, మమ్మల్ని ఎవరైనా పలకరించినా కూడా మన అన్నట్టుగా మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతాము. అదే అండి ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే నువ్వేం ఫీల్ కావద్దు. నేను చెప్పేది అదే అండి. నేను కావాలంటే ఇంకొక 2 డేస్ అయినా హాస్పిటల్‌లో ఉందామని చెప్పినా, లేదు ఖచ్చితంగా ఇంటికి వెళ్దామని చెప్పింది. ఇప్పుడంతా బాగుంది అని చెప్పింది. బాగుంది అన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాధపడొద్దు. చూసుకోవడానికి మేము ఉన్నాము. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని చిన్నన్న పిల్లలతోటి ఆడిపించుకుంటున్నాడు బయట. ఎందుకంటే తనని ఇబ్బంది పెడుతున్నారు, మంచం పైకి ఎక్కడం. వాళ్ళకేం తెలవదు కదా! నేనేం చెప్తున్నా అంటే నేను ఇంత బాగా చూసుకుంటున్నాను కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్తా ఉంటా. ఎందుకంటే ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే అంత బాగుంటది. నేను నీకు జ్యూస్ ఇయ్యలే కదా! నేను చీనాకాయ జ్యూస్ ఇవ్వలేదండి. రాగానే జ్యూస్ ఇవ్వాలి. ఇంక జ్యూస్ ఇవ్వలేదు. ఫుడ్ అయితే టైమ్ టు టైమ్ ఇవ్వమన్నారండి.
ఎగ్ అయినా కూడా అంటే నార్మల్గా మనం ఏం ఫుడ్ తీసుకుంటామో ప్రెగ్నెన్సీలో అవి తీసుకోండి, కాకపోతే ఇంతకుముందు ఏం తిన్నారో అది మాత్రం తినొద్దని చెప్పినారు అనమాట, అవాయిడ్ చేయండి అని చెప్పినారు. ఎందుకంటే మనకు బాడీకి పడనప్పుడు మనం తీసుకోవద్దని చెప్పినారు అనమాట. అదే కొంచెము మనకు ప్రాబ్లం అయితానే ఉంటుంది, కాకపోతే మనం దాన్ని స్టాండర్డ్గా నిలబడితేనే సరిపోతుంది. కాకపోతే నేను చెప్పడం అయితే ఈజీగా చెప్తున్నా, కానీ నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినానో, మనం హాస్పిటల్లో ఉండి మనం అటు ఇటు తిరుగుతుంటే మనకి ఎవరు సపోర్ట్ లేకపోతే అది ఎంత బాధ ఉంటుందో నేను చూసినాను కాబట్టి నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు అంత బాగున్న తర్వాత అయితే చెప్పగలుగుతా, నేను అంత మనం ఏదైనా తట్టుకోవాలి గిట్టుకోవాలని అన్నీ చెప్తా. ఇప్పుడు కాదు, అప్పుడు ఉంటుంది, మనకు దెబ్బ తాకినప్పుడే ఆ నొప్పి ఉంటుంది కదా. ఇక నేను ఏదేదో చెప్పేస్తున్నా. ఇప్పుడైతే లతకైతే బాగుందండి, హెల్త్ అయితే అంతా బాగుంది. ఇంకొక 2-3 డేస్ అయితే రెస్ట్ అయితే తీసుకోమని చెప్పినారు. అదే అండి, రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం కోలుకోవాలి. ఇప్పుడైతే లతకు బాగుంది, లత బేబీస్ కూడా బాగున్నారు, అంతా హ్యాపీగా అయితే ఉందండి. నేను ఒకటే అనుకునేది ఏంటంటే తన బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలి, అదే నేను చెప్పేది కూడా. ఎందుకంటే తను తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా బేబీస్కి వెళ్తా ఉంటది కాబట్టి నువ్వు కొంచెం ఆచితూచి ఫుడ్ తీసుకోబ్బా అని చెప్తానే ఉంటా. ఎవ్రీ టైం తీసుకోమని చెప్తే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఏదైనా ఒకటి చిరుతిండో నార్మల్గా ఏదైనా హెల్తీ ఫుడ్ తినాలని చెప్తానే ఉంటా. కాకపోతే కొన్ని సార్లు మిస్ అవుతానే ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అవుతున్నప్పుడు అది మిస్ అయ్యి వామిటింగ్స్, కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడం అట్లా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అది మనకు ప్రాబ్లం అవుతానే ఉంటుంది. కాకపోతే అది మనము తట్టుకోగలము అని నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా మనకు పెద్దోళ్ళు ఉంటే పిచ్చోడా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, ఇదేనా ఇట్లా జరుగుతూనే ఉంటాయని ఎవరైనా చెప్తారు. మాకెవరు చెప్పేవాళ్ళు లేక మాకు ఏం జరుగుతుందో మాకు ఏం అర్థం కాలేదు కాబట్టి అది కొంచెం భయంగానే ఉంది. కాకపోతే ఏది జరిగినా మన మంచి కోసమే. నేనైతే ఆ 2-3 డేస్ అయితే నరకం అనుభవించినానండి. నేను అందుకోసమే హాస్పిటల్లోనే ఇంకొక 2 డేస్ అయినా 3 డేస్ అయినా 1 వీక్ అయినా ఉందామని చెప్పిన. డాక్టర్ ఏం చెప్పినారంటే అంతవరకు ఓకే అనుకుంటే హెల్త్ తనది తనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే పర్ఫెక్ట్ గానే ఉంది. తను వెళ్దాము అంటే తీసుకెళ్ళండి, లేదు కొంచెం నీరసంగా ఉంది కొద్దిగా బాగాలేదంటే ఇక్కడే ఉంచండి ఒక 2 డేస్ అని చెప్పినారు. తనైతే అంతా బాగుందని చెప్పింది కాబట్టి ఇంటికైతే తీసుకొని వచ్చినామండి. బాగా రెస్ట్ అయితే ఇవ్వమని చెప్పినారు. అందుకోసం పిల్లల్ని కూడా బయటికి పంపించేసినాను అనమాట చిన్నతోటి. కొద్దిగా వాళ్ళు ఆడుకుంటే కొంచెం తిని పడుకుంటారు, ఇక మళ్ళీ ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట. కొంచెము నాకు ఏం మాట్లాడాలన్నా కూడా ఏం అర్థమైతలేదండి. ఎందుకంటే ఎవ్వరు సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే కొంచెం ఇబ్బందే, కొంచెం చాలా ఇబ్బంది. కానీ అది అనుభవిస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమైతుందిలే ఏముందిలే అని అనుకోవడానికి ఏం లేదు. ఎవరన్నా మన దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉంటే అది ఒక ₹1,00,00,000 ఇచ్చిన సంతోషానికి మించినట్టు ఉంటుంది అనమాట. ఆ ధైర్యం కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందంటే ఏం కాదు నీకు అని చెప్తే అది ఎంత బాగుంటుందంటే మనం మన టెన్షన్ అయినా మన బాధనైనా ఏదైనా కూడా 100లో వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరంటే నేనున్నాను నీకు ఏం ప్రాబ్లం లేదని ఎవరైనా చెప్తే అది 1%కి వచ్చేస్తుంది. ఎందుకంటే నా వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు అని. అదొక్కటే మైనస్ అండి. ఇక మిగతా అయితే అంతా బాగుంది. నేను ఇక ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే 2-3 డేస్లో రికవర్ అవుతుంది కాబట్టి రికవర్ అయిన తర్వాతనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి.